చిట్టి పిచ్చుక అనే ఒక చిన్న పిచ్చుక ఉండేది. దాని పేరు చిట్టి పిచ్చుక ఎందుకంటే అది అందరికంటే చిన్నదిగా ఉండేది. దాని రెక్కలు కూడా చిన్నవిగా ఉండటం వల్ల అది ఎగరడానికి చాలా కష్టపడేది. మిగతా పిచ్చుకలు ఆకాశంలో ఎత్తుకు ఎగురుతుంటే చిట్టి పిచ్చుక మాత్రం చెట్ల కొమ్మల మీదే ఉండేది. దాని స్నేహితులు దాన్ని చిట్టి రెక్కల పిచ్చుక అని పిలిచేవారు. చిట్టి పిచ్చుకకు ఎగరాలని చాలా కోరిక ఉండేది. ఆకాశంలో స్వేచ్ఛగా విహరించాలని, మేఘాల వెనుక దాగే ఉన్న సూర్యుడిని చూడాలని, దూరంగా ఉన్న కొండలను సందర్శించాలని కలలు కనేది. కాని దాని చిన్న రెక్కలు దాని కలను నెరవేర్చడానికి సహకరించేవి కావు. ఒకరోజు చిట్టి పిచ్చుక చెట్టు కొమ్మ మీద కూర్చుని బాధగా ఆలోచిస్తూ ఉంది. అప్పుడే దాని దగ్గరకు ఒక ముసలి పిచ్చుక వచ్చింది. ముసలి పిచ్చుక చాలా అనుభవం గలది. అది చాలా దూరం ఎగరింది, అనేక ప్రదేశాలు చూసింది. ఏం జరిగింది చిట్టి పిచ్చుక? ఎందుకు అలా బాధగా ఉన్నావు? అని ముసలి పిచ్చుక అడిగింది. చిట్టి పిచ్చుక తన బాధను ముసలి పిచ్చుకకు చెప్పింది. నా రెక్కలు చాలా చిన్నవి. నేను ఎగరలేను. మిగతా పిచ్చుకులు నన్ను చూసి నవ్వుతారు అని ఏడ్చింది. ముసలి పిచ్చుక చిట్టి పిచ్చుకను ఓదార్చింది. చిట్టి పిచ్చుక, బాధపడకు. నీ రెక్కలు చిన్నవి కావచ్చు, కాని నీ మనసు చాలా పెద్దది. నీలో ధైర్యం ఉంది, పట్టుదల ఉంది. నువ్వు కష్టపడితే తప్పకుండా ఎగరగలవు అని చెప్పింది. ముసలి పిచ్చుక చిట్టి పిచ్చుకకు ఎగరడానికి కొన్ని మెలకువలు నేర్పించింది. రెక్కలను ఎలా కదిలించాలి, గాలిని ఎలా ఉపయోగించుకోవాలి, బ్యాలెన్స్ ఎలా కాపాడుకోవాలి అని చెప్పింది. చిట్టి పిచ్చుక ప్రతిరోజూ ముసలి పిచ్చుక చెప్పినట్లు సాధన చేసేది. మొదట్లో చాలా కష్టంగా ఉండేది. కింద పడిపోయేది, రెక్కలు నొప్పి పుట్టేవి. కాని అది మాత్రం తన ప్రయత్నాన్ని వదలలేదు. రోజులు గడిచాయి. చిట్టి పిచ్చుక యొక్క రెక్కలు కొంచెం బలపడ్డాయి. అది కొంచెం దూరం ఎగరడం నేర్చుకుంది. మొదట్లో చెట్టు కొమ్మ నుండి కొమ్మకు ఎగరేది. తర్వాత కొంచెం ఎత్తుకు ఎగరడం ప్రారంభించింది. ఒకరోజు ఊరిలో ఒక పెద్ద పండుగ జరిగింది. అందరూ రంగురంగుల దుస్తులు ధరించి, పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ సందడి చేస్తున్నారు. పిచ్చుకలు కూడా ఆకాశంలో ఎగురుతూ పండుగను ఆస్వాదిస్తున్నాయి. చిట్టి పిచ్చుక కూడా పండుగలో పాల్గొనాలని అనుకుంది. అది తన స్నేహితులతో కలిసి ఆకాశంలో ఎగరాలని కలలు కంది. కాని దాని స్నేహితులు దాన్ని చూసి నవ్వారు. నువ్వు ఎగరలేవు చిట్టి రెక్కల పిచ్చుక. నువ్వు కిందనే ఉండు అని అన్నారు. చిట్టి పిచ్చుక చాలా బాధపడింది. కాని అది తన కలని వదులుకోలేదు. అది తన రెక్కలను కదిలించి, గాలిని ఉపయోగించుకుని పైకి ఎగరడానికి ప్రయత్నించింది. మొదట్లో కష్టపడింది, కాని తర్వాత కొంచెం కొంచెం ఎత్తుకు ఎగరడం ప్రారంభించింది. చిట్టి పిచ్చుకను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. దాని స్నేహితులు కూడా ఆశ్చర్యపోయారు. చిట్టి పిచ్చుక, నువ్వు నిజంగా ఎగురుతున్నావు అని అన్నారు. చిట్టి పిచ్చుక చాలా సంతోషించింది. అది తన కలని నిజం చేసుకుంది. అది తన చిన్న రెక్కలతోనే ఆకాశంలో ఎగరింది. అది తన ధైర్యంతో, పట్టుదలతో ఏదైనా సాధించగలమని నిరూపించింది. పండుగ తర్వాత చిట్టి పిచ్చుక చాలా ప్రసిద్ధి చెందింది. అందరూ దానిని ధైర్యవంతురాలైన చిట్టి పిచ్చుక అని పిలిచేవారు. అది మిగతా పిచ్చుకులకు కూడా స్ఫూర్తినిచ్చింది. నీతి: చిట్టి పిచ్చుక కథ మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని నేర్పుతుంది. అదేమిటంటే, మనలో ధైర్యం, పట్టుదల ఉంటే మనం ఏదైనా సాధించగలము. మన రెక్కలు చిన్నవిగా ఉండవచ్చు, కాని మన కలలు మాత్రం చాలా పెద్దవిగా ఉండాలి. మనల్ని ఎవరూ ఆపలేరు. మనల్ని మనం నమ్మాలి, కష్టపడాలి. అప్పుడు మన కలలు నిజమవుతాయి. చిట్టి పిచ్చుకలాగే మనం కూడా మన జీవితంలో కష్టాలను ఎదుర్కోవచ్చు. మనకు అడ్డంకులు ఎదురవ్వచ్చు. కాని మనం ధైర్యంగా ఉండాలి, పట్టుదల కలిగి ఉండాలి. మన లక్ష్యాన్ని సాధించే వరకు ప్రయత్నించాలి. అప్పుడు విజయం మనదే. చిట్టి పిచ్చుక కథ పిల్లలకు స్ఫూర్తినిచ్చే ఒక చక్కటి కథ. ఈ కథ ద్వారా పిల్లలు ధైర్యం, పట్టుదల యొక్క విలువను తెలుసుకుంటారు. కష్టపడితే ఏదైనా సాధించగలమని నమ్ముతారు. ఇంకా ఈ కథలో కొన్ని సరదా సన్నివేశాలు కూడా ఉన్నాయి. చిట్టి పిచ్చుక తన స్నేహితులతో కలిసి ఆడుకోవడం, పండుగలో పాల్గొనడం వంటి సన్నివేశాలు పిల్లలను అలరిస్తాయి. చిట్టి పిచ్చుక కథ పిల్లలకు ఒక మంచి సందేశాన్ని అందిస్తుంది. అదేమిటంటే, నమ్మకం, పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యం.